మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర రంగస్థలం సినిమాతో ఊచకోతను కంటిన్యూ చేస్తున్నాడు. 12 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 96.3 కోట్ల షేర్ ను అందుకున్న రంగస్థలం సినిమా 13వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో మొదటి 2 షోలకు ఆక్యుపెన్సీ పరంగా డ్రాప్ అయినా కానీ ఈవినింగ్ షోలలో మాత్రం తిరిగి మంచి వసూళ్లను సాధించింది. మొత్తం మీద సినిమా 13వ రోజున కోటికి పైగా షేర్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు కూడా పర్వాలేదనిపించాయి. మొత్తం మీద సినిమా వసూళ్లు 13 రోజులకు గాను ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 21.45 కోట్లు, సీడెడ్ లో 14 కోట్లు, వైజాగ్ లో 10.17 కోట్లు, ఈస్ట్ లో 6.25 కోట్లు, వెస్ట్ లో 4.9 కోట్లు, కృష్ణాలో 5.73 కోట్లు, గుంటూరులో 7.03 కోట్లు, నెల్లూరులో 2.65 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో 72.18 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 7.95 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.54 కోట్లు, టోటల్ ఓవర్సీస్ లో 15.36 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద 25.85 కోట్ల షేర్ ను వసూలు చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా 13 రోజులకు 98.03 కోట్ల షేర్ ను వసూలు చేసింది ఈ సినిమా. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 80.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా 81.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 130% కన్నా ఎక్కువ రికవరీతో 98 కోట్ల షేర్ ను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండో వారం ముగిసే సమయానికి ఈ సినిమా మరిన్ని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందని చెప్పవచ్చు. మూడో వీకెండ్ లో సినిమా హిస్టారికల్ 100 కోట్ల షేర్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.